మన జాతక చక్రంలో ఒక గ్రహం నుండి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అవి ఏ గ్రహాలు అవితే ఇంకా మంచిది, ఏ గ్రహాలు అవ్వాలి అయితే వాళ్ళకి అదృష్టం పడుతుంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో ఒక గ్రహం నుండి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అవి ఏ గ్రహాలు అవితే ఇంకా మంచిది, ఏ గ్రహాలు అవ్వాలి అయితే వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఎప్పుడూ కూడా ఇది గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మీకు ఒక గ్రహం ఎగ్జాంపుల్ ఇది ఎలా చూసుకుంటారంటే, మీకు ఏ గ్రహం దశ జరుగుతుందో చూడండి, ఆ గ్రహం ఏ రాశిలో ఉందో చూసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు వెంటనే జాతచక్రం ఇప్పుడంతా మీకు ఎలా అంటే, మేమంటే 100 సంవత్సరాల పంచాంగం చెక్ చేస్తాం, నా అలవాటు అది. కొంతమంది ఇప్పుడు ఏంటి ఒక చాలా మనకు వచ్చేసి ఈ మొబైల్లోనే మనకి చూసేసుకోవచ్చు. ఏదో ఒక యాప్ మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కొడితే అవి వచ్చేస్తాయి. కొన్ని యాప్స్ ఏంటంటే ఫేక్ ఉంటాయి, ఒక లగ్నం బదులు ఇంకో లగ్నం వస్తుంది, అది ఇష్టం కూడా చూపిస్తూ ఉంటుంది. ఒకటి మంచిగా ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అంతే, 100 సంవత్సరాల పంచాంగం పట్టుకుని నేను బయటకు ఎక్కడ వెళ్తాను, ట్రైన్ జర్నీ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా జర్నీ చేస్తున్నాం, అది ఎక్కడికి తీసుకెళ్తాను నేను. అప్పుడు ఒక యాప్ ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది కదా, అలా అనమాట. అది అస్తమాటు వాడం మనం. అలాగా మీకు ఏ దశ జరుగుతోంది, ఆ గ్రహం ఉంటుంది కదా, ఏదో ఒక గ్రహ దశ జరగకుండా ఉంటుందా ఎవరికైనా? ఖచ్చితంగా ఒక దశ జరగాల్సిందే కదా పుట్టినప్పుడు. ఈ సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి మనం ఏం చేయలేం. ఈ జాతకాలు ఏంటి, చక్రాలు ఏంటి, ఈ భూగోళం ఏంటి, ఆ గోళం ఏంటి, అదో రకమైన గోళం అది, అదో రకమైన గోళ. మనం వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకున్నాం అంటే మన జీవితం అక్కడే అయిపోతాం. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఆ గ్రహము ఎక్కడ ఉంది ఫస్ట్ చెక్ చేయాల్సింది. ఆ గ్రహం నుండి ఇప్పుడు నేను చెప్తున్న స్థానాల్లో ఆ గ్రహాలు ఉన్నాయా లేదా, ఉంది అంటే మీరు అదృష్టం. ఎలా అంటే కనుక, ఇక్కడ మీ జాతక చక్రంలో ఒక దశ జరుగుతుంది కదా, ఆ దశకు సంబంధించిన అధిపతి ఒక రాశిలో ఉండడం జరిగింది. ఆ రాశి నుండి పంచమ స్థానంలో ఏవైనా నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే, ఆ గ్రహం నుండి, ఆ రాశి అంటే గ్రహం నుండి పంచమ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే మీరు అత్యంత అదృష్టవంతులు. అర్థమైందండి? అది లగ్నం నుంచి ఏ స్థానమైనా అవనమండి. ఒక దశ జరుగుతోంది, ఒక రాశిలో ఉంది ఆ గ్రహము, ఆ రాశి నుండి పంచమ స్థానం తీసుకోండి. లగ్నాతో తీసుకోకండి, ఇక్కడ పంచమ స్థానం, ఆ రాశి నుండి తీసుకోండి. అక్కడ నైసర్గిక శుభగ్రహం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో, చాలా మంచిది. నైసర్గిక పాపగ్రహం కూడా ఉందండి, శుభగ్రహంతో పాటు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. నైసర్గిక పాపగ్రహం ఉందండి, స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి, ఖచ్చితంగా స్ట్రగుల్స్ అన్నవి ఉంటాయి. సక్సెస్ రేట్ ఉండొచ్చు, ఈ గ్రహం బలాన్ని బట్టి దాన్ని బట్టి సక్సెస్ రేట్ ఉండదు అని నేను చెప్పను, సక్సెస్ రేట్ ఉండొచ్చు, కానీ స్ట్రగుల్స్ లేకుండా మాత్రం ఉండదు వాళ్ళ జీవితము. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను అనుకోండి, ఆ పాయింట్ దగ్గర స్టిక్ ఆన్ అయిపోతున్నారు, అలాగే అర్థం చేసుకోకుండా సరిగ్గా. అదేంటంటే మాకు విపరీతంగా యోగిస్తుందని మీరు ఎలా చెప్తున్నారంటే, యోగించవచ్చు అబ్బాయి మీకు, ఎందుకంటే లగ్నత బలంగా ఉంది కాబట్టి యోగించవచ్చు. కానీ అక్కడి నుంచి పంచమ స్థానంలో నైసర్గిక పాపగ్రహం ఉన్నప్పుడు స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇప్పుడు కోటీశ్వర్లు ఉన్నారండి, స్ట్రగుల్స్ ఉండవా? ఈ సెలబ్రిటీ స్టేటస్ని తీసుకుంది ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక మంచి స్టార్ ఉన్నారండి, స్ట్రగుల్స్ ఉండవా? మంచి హిట్ కొట్టారండి ఆయన, వెంటనే తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి మూవీ. స్ట్రగులే కదా వాళ్ళకి, తలెత్తుకోగలరా వాళ్ళు?
వాళ్ళకున్న స్థాయికి. ఇప్పుడు మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడండి, 5 ఏళ్ళు ఏలేసాడండి ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయాడండి. తలెత్తుకుని తిరగలరా అంటే? ఏమంటే ఇక్కడ నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, తప్పుగా అనుకోవద్దు. సిగ్గులేని వాళ్ళు తిరిగేస్తారు, అది మనకు అనవసరం. సిగ్గుపడే వాళ్ళు, మాట పడిన వాళ్ళు ఉండగలరా? ఇది నేను చెప్పేది, అర్థమైందా? స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. డబ్బు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ ఏదో ఒక వ్యాధులు ఉంటుంది వాళ్ళల్లో. అయ్యో మేము సాధించలేకపోతున్నామే, అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నామే, డబ్బున్నా మేము చేయలేకపోతున్నామే, డబ్బున్న సుఖమేంటి మాకు. కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవి డబ్బున్నా నెరవేరవు. డబ్బు ప్రతిదాన్ని ఏమీ నెరవేర్చేదండి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్lenty ఆఫ్ అమౌంట్ ఉంది అనుకుందాం. భగవంతుడి వల్ల తదాస్తి దేవతలు తదాస్తానాలు. ఇప్పుడు ఉదాహరణకు 10 కోట్లు ఉన్నాయి అనుకుందాం నా దగ్గర, నిజంగా ఇప్పుడు ఏం లేవు, కానీ లేవు అన్న మాట అనుకోకూడదు ఎప్పుడు. ఉన్నాయి అనుకుందాం, నన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 కోట్లు ఉన్నాయి, నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనిపించింది అనుకుందాం. ఈ జ్యోతిష్యం ఎంతసేపు చెప్తాము, ఎంతో వస్తున్నాయి, నెలకి ఎంత సరిపోవట్లేదు, అత్యాశ పెరిగిపోయింది నాకు అనుకుందాం, వెళ్ళిపోతుంది. నేనేంటి ఎమ్మెల్యే అయిపోవాలి, ఏదో చేసేయాలి అన్న ఆలోచనలో ఉన్నాను. డబ్బు ఉంది. నాకంటే ఇంకొకడు యోగం కలిగిన వాడు వెళ్ళి 25 కోట్లు ఇచ్చి సీటు తీసుకున్నాడు. 25 కోట్లు ఇచ్చి సీటు తీసుకున్నాడు. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉంది. ఆ సీట్ వచ్చిందా? నాకు రాలేదు. డబ్బు ఉంది. నేను అనుకున్న పని అయిందా? అవ్వలేదు. డబ్బు ఉంది. ఇప్పుడు నేను సుఖంగా పడుకోగలనా? పడుకోలేను. ఎందుకు? నా వ్యామోహం అంతా సరే డబ్బున్నా ఏంటి, నేను ఆ పదవిని తీసుకోలేకపోయాను, నాకు ఆ పదవి కావాలి, ఆరాటం. మనిషికి అది లేకుండా ఏ మనిషి మ్యాక్సిమం ఉండరండి. సో తక్కువ రేర్ కేసెస్లో గడిపేసుకుందాంలే, గడిచిపోతుంది అనుకుంటారు తప్పితే ఏదో ఒకటి ఉంటుంది ఆరాటం. ఇది సాధించాలి, ఇది సంపాదించాలి. తప్పు లేదు, అది నేను తప్పు అని నేను అన్ను. తప్పు అనడానికి నాకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి? మీకు ఆశ ఉంది, ఎస్ నెరవేర్చుకోండి. ఒకరికి రాజకీయ నాయకులు అవ్వాలని ఆశ ఉంటుంది, వాళ్ళకి ఒక పదవి కావాలని ఆశ ఉంటుంది, ఒకళ్ళు మంచి యోగానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది, విపరీతమైన డబ్బు ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ రాదు. నేను కొనేసుకుంటానండి అని మీరు డబ్బు ఇచ్చినా మోసం చేశారు అనుకుందాం. మీకు యోగం లేనప్పుడు అక్కడ డబ్బు ఉంది, యోగం కలగట్లేదు. ఇది స్ట్రగుల్స్ అంటే. అర్థమైందండి? డబ్బుకి స్ట్రగుల్కి సంబంధం ఉండదు. మీరు లింక్ పెట్టేసుకుని మళ్ళీ ఏదేదో అనేసుకోకండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, మీకు ఏదైతే ఒక గ్రహం ఉంటుందో ఆ గ్రహం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఆధిపత్య శుభులు తీసేసుకోకండి. ఆధిపత్య శుభులు వేరు, నైసర్గిక శుభులు వేరు. శుభగ్రహాలతో పాటు పాపగ్రహాలు ఉన్నప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి, పాపగ్రహాలే ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ సేమ్ ఇదే, మీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ దశ ఏ రాశిలో ఉందో అక్కడి నుంచి భాగ్యస్థానాన్ని కూడా తీసుకోండి. భాగ్యస్థానంలో కూడా నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి, నైసర్గిక పాపగ్రహాలు ఉండకూడదు. స్ట్రగుల్స్ ఉంటాయి ఉన్నప్పుడు. 2 గ్రహాలు మిక్స్డ్గా ఉన్నాయి, శుభగ్రహాలు పాపగ్రహాలు, మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇవి ఇంకా నోటెడ్ పాయింట్స్ అన్నమాట. ఇవి శుభగ్రహాలు ఉండడం చాలా చాలా మంచిది. వాళ్ళు అదృష్టవంతులు. మీ జాతక చక్రం చెక్ చేసుకోండి ఒకసారి తీయగానే. మీకు ఏ దశ జరుగుతుందో చూడండి, అక్కడి నుంచి పంచమ భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయో లేదో చూసుకోండి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మాకు పంచమంలో గ్రహాలు లేవండి. భాగ్యంలో చూసుకోండి, భాగ్యంలో పంచమంలో చూసుకోండి. అసలు పంచమ భాగ్యంలో గ్రహాలు లేవు, ఇది అసలు వర్తించదు మీకు. వీడియో అర్థమైందా? దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు ఇంక మీరు. ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా కాన్సెప్ట్. ఇలా నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు పంచమ భాగ్యస్థానాల్లో వాళ్ళకి గుర్తింపు ఉండే జాతకులండి వాళ్ళు. అంటే ఒక స్టేటస్ ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. అది వాళ్ళ లెవెల్లో వాళ్ళ గ్రహాల బలాన్ని బట్టి సెలబ్రిటీ స్టేటస్ అవ్వచ్చు, గ్రామానికి సంబంధించిన గుర్తింపు అవ్వచ్చు. ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చి తీరుతుంది, డ్యామ్ షూర్ అనమాట. ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే, మీకు ఏ గ్రహం అయితే ఉందో ఒక రాశిలో ఆ గ్రహం ఎంత బలంగా ఉందో కూడా చూసుకోవాలి. లగ్నాతో ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి, ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. ఇది చూసుకున్నాక అక్కడి నుంచి పంచమ భాగ్యస్థానాలు. ఇప్పుడు లగ్నాతో పాపాధిపత్యం వచ్చింది ఏమండి, తర్వాత ఉన్న స్థానం బాగాలేదు అన్నప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రాశిలో గ్రహం ఆ లగ్నాతో ఆ స్థానమే బాగాలేదు, మీకు స్ట్రగుల్స్ ఉంటాయి.
కానీ అక్కడి నుంచి పంచమ భాగ్యాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ స్ట్రగుల్స్ని తగ్గిస్తాయి, డెఫినెట్గా తగ్గిస్తాయి. అందుకే ఒక రాశిలో గ్రహం ఉన్నప్పుడు అది ఎంత నెగిటివిటీగా ఉన్నా అక్కడి నుంచి పంచమ భాగ్యాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉంటే వాళ్ళు అదృష్టవంతులు. either పంచమంలో అవ్వచ్చు, భాగ్యంలో అవ్వచ్చు, రెండిట్లోనూ ఉన్నాయి. ఇంకా సూపర్ అసలు. మీకు ఇక ఏంటంటే చాలా సేఫ్ జోన్లో ఉంటారు మీరు. ఆ గ్రహాన్ని యొక్క రిజల్ట్ని మొత్తం మార్చేస్తాయి ఈ రెండు కూడా, నెగిటివిటీని తగ్గించేస్తాయి. ఎందుకంటే మరి అప్పుడు ఆ దశ చాలా ఇంపార్టెంట్ కదా. ఏదైనా పెద్ద దశ జరుగుతుంది అనుకోండి, ఉదాహరణకు శుక్రుడు అన్నిటికంటే ఎక్కువ 20 సంవత్సరాలు చూడండి మరి. అందుకే శుక్రుడి నుంచి పంచమంలో, శుక్రుడి నుంచి భాగ్యంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి, పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. రాహుకేతువులు ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి పంచమ భాగ్యాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు స్ట్రగుల్స్ విపరీతంగా ఉంటాయి వాళ్ళకి. ఆ రాహుకేతువు స్థానాలు బాగున్నాయి, స్ట్రగుల్స్తో కూడుకున్న సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. వితౌట్ స్ట్రగుల్స్ వాళ్ళకి రిజల్ట్ రాదు. ఇది ఒకటి చాలా గుర్తుంచుకోవాలి మీరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది రాహుకేతువులు ఉన్నప్పుడు, నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇలా అనమాట. అన్నీ కలిసికట్టుగా ఉన్నాయనుకోండి, కలిసిపోయాయి అనుకోండి, అలాగే మీకు కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు ఆ దశ అయిపోగానే నెక్స్ట్ దశను చూసేసుకోవాలి మీరు. ఇప్పుడు ఒక దశ అయిపోయింది, ఏ రాశిలో ఉన్నారు అక్కడి నుంచి అయిపోయింది, నెక్స్ట్ దశ ఏంటో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి వాళ్ళు మీకు ఏ రవి మహర్దశలో పుట్టారు అనుకుందాం. తర్వాత వచ్చే దశ ఏంటి? చంద్రదశ. వెంటనే చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి పంచమ భాగ్యాలు చూడాలి. తర్వాత ఏంటి? కుజుడు. మళ్ళీ కుజుడి నుంచి పంచమ భాగ్యాలు చూడాలి. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాహు దగ్గరికి వచ్చేటప్పటికి, కుజుడి తర్వాత రాహు కదా, రాహు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఆధిపత్యాలు ఉండవు. ఆయన ఏ స్థానంలో ఉంటాడో చూసుకుంటాం, అక్కడి నుంచి పంచమ భాగ్యాలు చూసుకుంటాం. రాహువుని స్థానం ఇంపార్టెంట్. ఉపచయాల్లో ఉండడం చాలా మంచిది అనుకోండి. అయినా అక్కడ ఉండి పంచమ భాగ్యాల్లో గ్రహాలు ఇలా లెక్క వేసుకోవాలి. ఇక ఎవరికైతే ఒక రాశిలో ఒక గ్రహం ఉండి అక్కడ పంచమ భాగ్యాల్లో పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు ఉంటున్నా, శుభగ్రహాలతో పాటు నైసర్గిక పాపగ్రహాలు కలిసి ఉన్నా, ఎవరూ లేకపోతే ఇది వర్తించదు, ఉన్నప్పుడు మాత్రమే ఉండి ఎవరైతే స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారో, ఇబ్బందులే వస్తున్నాయో, అనుకున్న స్థాయికి వాళ్ళు రీచ్ అవ్వట్లేదో రిజల్ట్, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి. వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీరు ప్రతి సోమవారము కూడా మీరు వీలైతే ఇంట్లో లేదా శివాలయంలో వెళ్ళండి. కేవలం మీరు మృత్యుంజయ మంత్రం చదువుతూ విభూది నీళ్ళని శివుడికి పోయడమే. విభూది నీళ్ళను శివుడికి అభిషేకంగా పోయడమే. అది ఇంట్లో ఉన్నప్పుడు స్ఫటికలింగము, ఆలయంలో ఉన్నప్పుడు మీరు అక్కడ గర్భగుడిలోకి మనం వెళ్ళాం కాబట్టి పంతులు గారికి ఇచ్చి ఆయన చేత చేయించడం, లేదంటే బయట లింగాలు ఉంటాయి కదా ఆలయంలో, అక్కడ మీరు చేసుకోవడం. ఇలా ప్రతి సోమవారం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రము మీరు కుదిరితే 16 ప్రదక్షిణలు చేసుకోండి. ఇంటి దగ్గర ఉన్న ప్రదక్షిణలతో అవసరం లేదు కాబట్టి మీరు విభూది నీళ్ళతోటి అభిషేకం చేసుకోండి మృత్యుంజయ మంత్రంతో. ఇది ప్రతి సోమవారం చెయ్యాలి. తర్వాత అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం ఏదైతే అవుతుందో అక్కడ దీనితో పాటు ఇంకొకటి యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 3 బిలవపత్రాలు తీసుకోండి. 3 బిలవపత్రాలు తీసుకుని ఆ 3 బిలవపత్రాలు పట్టుకుని 3 ప్రదక్షిణలు చేసి, ఏంటండి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అక్కడే కూర్చుని బిల్వాష్టకాన్ని 3 సార్లు చదువుకుని ఆ బిలవపత్రాలు స్వామివారికి సమర్పించాలి. విభూది నీళ్ళు అవ్వకముందు ఇది చేసేసుకుని స్వామివారికి ఆ బిలవపత్రాలు సమర్పించేశాక విభూది నీళ్ళని పొయ్యండి. అప్పుడు లేదా అక్కడ పంతులు గారికి ఇవ్వండి. ఫస్ట్ ఈ బిలవపత్రం తవ్వాలి అమావాస్య తర్వాత సోమవారం, తర్వాతే విభూది నీళ్ళు. మిగతా సోమవారాలే మామూలు. ఈ బిలవపత్రం మాత్రం కేవలం అమావాస్య దాటిన తర్వాత మొదటి సోమవారము. ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక, మీకు మీ యొక్క గ్రహం యొక్క నెగిటివిటీ స్ట్రగుల్స్ తగ్గే వరకు చేస్తూ ఉండడం మంచిది. ఇంత అని పెట్టుకోకుండా స్ట్రగుల్స్ తగ్గే వరకు చేస్తూ ఉండాలి. అర్థమైందండి? ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో నుంచి పేరు సంపాదించుకుంటూ
మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.